హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో ప్రతిరోజు 30 వాక్యాలు ప్రతిరోజు 30 వాక్యాలు అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. అలాంటి సినిమాలు చూసే బదులు అసలు సినిమాలు చూడకపోవడం మంచిది. ఆ పెళ్లి క్రిందటి వారం జరిగింది. ఇలాంటి ఎన్నో వాక్యాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మరి వెళ్దామా? రండి. ఈ పుస్తకం చాలా బోర్గా ఉంది. ఇంగ్లీష్లో చూడండి. This book is a big bore. This book is a big bore. నెక్స్ట్, వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. They have kept their promise. They have kept their promise. నెక్స్ట్, అమ్మ కాఫీ తయారు చేస్తుంది. అమ్మ కాఫీ తయారు చేస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. నెక్స్ట్, విద్యార్థి సబ్జెక్టును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. విద్యార్థి సబ్జెక్టును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. The student is making an attempt to understand the subject. The student is making an attempt to understand the subject. Next, సంవత్సరానికి మురళీ సంపాదన పెరిగిపోతోంది. సంవత్సరానికి మురళీ సంపాదన పెరిగిపోతుంది. ఇంగ్లీష్లో చూడండి. Year by year, Murali is growing richer and richer. Year by year, Murali is growing richer and richer. Next, వయసు పైబడుతున్న సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. వయసు పైబడుతున్న సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. Year after year passed, he continued to work hard, though he was getting older and older. Year after year passed, he continued to work hard, though he was getting older and older. Next, సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళతాడు. సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళ్తాడు. ఇంగ్లీష్లో చూడండి. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద US. Every other year, Krishna goes to the US. Next, నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. ఇంగ్లీష్లో చూడండి.
I want to buy a car. For that to happen, I need money. I want to buy a car. For that to happen, I need money. Next. అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I have met him on 2 or 3 occasions. I have met him on 2 or 3 occasions. Next. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఇంగ్లీష్లో చూడండి. She was able to manage the situation. She was able to manage the situation. Next. అలాంటి సినిమాలు చూసే బదులు అసలు సినిమాలు చూడకపోవడమే మెరుగు, అంటే మంచిది. ఇంగ్లీష్లో చూడండి. Rather than see such movies, not watching them is better. Rather than see such movies, not watching them is better. Next. నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు. దీన్నే కొంతమంది నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు కదా కానీ నువ్వు ఉన్నావు అని చెప్తూ ఉంటారు. అంటే పాస్ట్ యాక్షన్ చెప్పేటప్పుడు. ఇంగ్లీష్లో చూడండి. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. నెక్స్ట్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఇంగ్లీష్లో చూడండి. I had a good nap for 2 hours this afternoon. I had a good nap for 2 hours this afternoon. Next. ఇదే పని అక్కడ కూడా చేసి ఉండొచ్చు, లేదా ఇదే పని అక్కడ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్లో చూడండి. He could be doing the same thing there. He could be doing the same thing there. Next. నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? ఇంగ్లీష్లో చూడండి. How dare you be talking so in my presence? How dare you be talking so in my presence? Next. నా దగ్గర డబ్బుంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. నా దగ్గర డబ్బుంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. ఇంగ్లీష్లో చూడండి. If I have money, I need not be serving you. If I have money, I need not be serving you. Next. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తున్నాడు. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. He seems to have been murdered. He seems to have been murdered. Next.
ఆ సంఘటన నిన్న జరిగింది. ఆ సంఘటన నిన్న జరిగింది. ఇంగ్లీష్ లో చూడండి. ద ఇన్సిడెంట్ హ్యాపెన్ ఎస్టర్డే. ద ఇన్సిడెంట్ హ్యాపెన్ ఎస్టర్డే. నెక్స్ట్, ఆ పెళ్లి క్రిందటి వారం జరిగింది. ఆ పెళ్లి క్రిందటి వారం జరిగింది. ఇంగ్లీష్ లో చూడండి. ద మ్యారేజ్ టుక్ ప్లేస్ లాస్ట్ మంత్. ద మ్యారేజ్ టుక్ ప్లేస్ లాస్ట్ మంత్. నెక్స్ట్, స్కూల్ వార్షికోత్సవం మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. స్కూల్ వార్షికోత్సవము మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. ఇంగ్లీష్ లో చూడండి. ద స్కూల్ యానివర్సరీ టేక్స్ ప్లేస్ usually in March. The school anniversary takes place usually in March. Next, ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు నర్సులు రోగులను నిర్లక్ష్యం చేస్తారు, అంటే పట్టించుకోరు. ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు నర్సులు రోగులను పట్టించుకోరు. ఇంగ్లీష్ లో చూడండి. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Next, న్యాయమూర్తి కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు, లేదా కేసు విషయాలను వచ్చే నెల వరకు న్యాయమూర్తి ఆపారు. ఇంగ్లీష్ లో చూడండి. ద జడ్జ్ అడ్జర్న్డ్ ద కేస్ టిల్ ద నెక్స్ట్ మంత్. ద జడ్జ్ అడ్జర్న్డ్ ద కేస్ టిల్ ద నెక్స్ట్ మంత్. నెక్స్ట్, సమావేశం 29వ తేదీగా నిర్ణయానికి వచ్చాం. సమావేశం 29వ తేదీగా నిర్ణయం తీసుకున్నాము. ఇంగ్లీష్ లో చూడండి. We agreed on the 29th as the date of the meeting. We agreed on the 29th as the date of the meeting. Next, నాకు వచ్చిన సమాచారం నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. నాకు వచ్చిన సమాచారము నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. ఇంగ్లీష్ లో చూడండి. The information I received does not agree with your report of it. The information I received does not agree with your report of it. Next, కొంత వాదన తరువాత నేను అడిగినంత చెల్లించేందుకు అంగీకరించాడు. కొంత వాదన తరువాత నేను అడిగినంత చెల్లించేందుకు అతడు అంగీకరించాడు. ఇంగ్లీష్ లో చూడండి. ఆఫ్టర్ సమ్ ఆర్గ్యుమెంట్ he agreed to pay what I had wanted. After some argument, he agreed to pay what I had wanted. Next, పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. ఇంగ్లీష్ లో చూడండి. The management may not agree to a reduction in the hours of work. The management may not
agreed to a reduction in the hours of work. నెక్స్ట్, అతడి ఫోటో ఈ రోజు న్యూస్ పేపర్లో పడింది. అతడి ఫోటో ఈ రోజు న్యూస్ పేపర్లో పడింది. ఇంగ్లీష్లో చూడండి. హిస్ ఫోటో appeared in the papers today or in the newspaper today. నెక్స్ట్, ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఇంగ్లీష్లో చూడండి. I wrote as much as I worked hard. I wrote as much as I worked hard. నెక్స్ట్, ఓ నెల పాటు ఈ మందులు తీసుకోబడాలి. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోవాలి. ఇంగ్లీష్లో చూడండి. These medicines have to be taken for a month. These medicines have to be taken for a month. Next. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. ఇంగ్లీష్లో చూడండి. He is tall, whereas his brother is short. He is tall, whereas his brother is short. ఓకే, చూసారు కదా. ఈ వీడియోలో మనం అనుకున్నట్లుగా 30 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. మరలా నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.